శుక్రవారం జరిగిన 'పొదరిల్లు' సీరియల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, అది జరిగిన ఎపిసోడ్ గురించయితే ప్రేక్షకులందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయారు. హీరో చక్రి ఏంటి ఇట్లా చేశాడు అనేసి. అసలు చాలా అంటే చాలా డౌట్స్. ఎందుకు ఇట్లా ఆ డైరెక్టర్ ఇట్లా చేశాడు మంచి హీరో అని చెప్పి చాలా చాలా వ్యూస్ వస్తున్నాయి న్యూస్. అలానే కొంతమంది కూడా అనుకుంటూ ఉన్నారు, ఏంటి ఇప్పుడు మహాలక్ష్మి ఇంట్లో ఉంటుందా, వెళ్ళిపోతుందా, లేకపోతే కొంతమంది పెడుతూ ఉన్నారు ఎపిసోడ్స్ వాళ్ళ వదినికి ఫోన్ చేసి వెళ్ళిపోతుంది అని రకరకాలుగా పెడుతున్నారు. అసలు కంటెంట్ అసలు రేపు వచ్చే సోమవారం ఏం జరిగిద్దో అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ అందరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే పెద్ది మొహం చూసి ఏమీ అన్నదనమాట మహాలక్ష్మి, ఎవరిని ఏమీ అందు. సో పొద్దున్నే వాళ్ళ వదిన వచ్చిద్ది, వదిన రాగానే వెళ్ళిపోదాము అని అనుకుంటుంది కానీ వెళ్ళదు. రమ్మన్నావుగా ఎందుకు రావట్లేదు, మళ్ళీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని వాళ్ళ వదిన అడిగితే, ఏం లేదు ఊరికే నేను చూడాలనిపించి రమ్మన్నాను, నేను నీతో రాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పిద్ది. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి అయితే అన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. రాత్రి జరిగిన చక్రి ఏమేం చేశాడు ఇవే గుర్తొస్తూ ఉంటాయి మహాలక్ష్మికి. పక్క నుంచి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ పిలిచినా సరే పట్టించుకోదనమాట. తన ఆలోచనలోనే ఉంటూ ఉంటుంది. అయితే గట్టిగా వాళ్ళ ఫ్రెండ్ పిలిచి, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు, పద టీ తాగే టైం అయింది, కాఫీ టీ ఏమైనా తాగుదామంటే, అవును కదా కాఫీ తాగే టైం అయింది కదా పద వెళ్దామని మహాలక్ష్మి అంటుంది. వెళ్ళిన తర్వాత అయితే, నాకు ఒక రూమ్ కావాలి మీ హాస్టల్లో ఉందా అని ఫ్రెండ్ని అయితే మహాలక్ష్మి అడిగిద్ది. ఎందుకు, నువ్వు మీ రిలేటివ్స్ ఇంట్లో ఉంటున్నానని చెప్పావు కదా, ఇప్పుడు నీకు ఎందుకు రూమ్ అని మహాలక్ష్మి ఫ్రెండ్ అడిగిద్ది. ఏం లేదు వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాం, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకనే అంటే, సరే అయితే వెళ్దాము, నేను కనుక్కొని నీకు చెప్తాను లేకపోతే ఫోన్ చేస్తాను అని మహాలక్ష్మి ఫ్రెండ్ అంటుంది. సరే అని చెప్పి కనుక్కొని మహాలక్ష్మి కూడా హాస్టల్కి వెళ్ళిద్ది. అయితే 3 months రెంట్ పే చేయమంటారు. అంటే సింగిల్ రూమ్ కావాలా నీకు షేర్ రూమ్ కావాలా అంటే, సింగిల్ రూమ్ అయితే 10,000, షేర్ రూమ్ అయితే 6,000 అని వార్డెన్ చెప్పిద్ది. సరే అని చెప్పి నాకు షేర్ రూమే కావాలి అని అంటది మహాలక్ష్మి అయితే. సరే అయితే వార్డెన్ అంటది 3 months అడ్వాన్స్ ఇవ్వాలి అని చెప్తుంది. అమ్మో 3 months అడ్వాన్సా, నా దగ్గర లేవు అని మహాలక్ష్మి అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తుంది, నేను ఇప్పుడే న్యూగా ఆఫీస్లో జాయిన్ అయ్యాను, నాకు అంత అమౌంట్ లేదని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆమె ఖచ్చితంగా ఇచ్చేస్తుంది, ఆమె మంచిది అది ఇది అని చెప్తుంది. సరే అని చెప్పి తనకి 1 month ఇవ్వండి అడ్వాన్స్ అని మేడం చెప్తుంది, వార్డెన్ మేడం. సరే అని చెప్పి, నా దగ్గర 1 month కూడా లేదు, నేను 3,000 ఇస్తాను, హాఫ్ మంత్ మిగతా నా శాలరీ వచ్చినాక ఇస్తాను అని మహాలక్ష్మి చెప్పిద్ది. ఇదేంటి 1 month కూడా ఇవ్వలేరా అంటే, వాళ్ళ ఫ్రెండ్ నాకు తెలిసిన ఫ్రెండ్ మంచిది ఇచ్చేస్తుందని తను చెప్పగానే వార్డెన్ ఒప్పుకుంటుంది. సరే అయితే ప్రూఫ్స్ అన్నీ తీసుకున్నాక వార్డెన్ సంతకం కావాలి అంటే పెద్ద పని చేసే కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇంకా మహాలక్ష్మి ఆయన చూస్తూ ఉండిపోతుంది, ఏమీ మాట్లాడదు. ఏంటమ్మా మాట్లాడకుండా అలా నిలబడిపోయే ఉన్నావు అని చెప్పి పెద్ది అంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ కళ్ళల్లోకి చూసుకొని చాలా ఎమోషనల్ అయిపోతారు. నేను ఇట్లా వెళ్ళిపోతాను అని అంటే, ఎందుకమ్మా చక్రి చేసిన పనిగా క్షమించు, వాడి గురించి నేను మాట్లాడతా చెప్తా అని పెద్ది ఎన్ని చెప్పినా సరే వినదు మహాలక్ష్మి. లేదు దాని గురించి కాదు, నేను వెళ్ళాలి, బయటే ఉండాలి అని చెప్తుంది. సరే నాకు ఇలా నువ్వు రావాలి వార్డెన్ దగ్గరికి సంతకం పెట్టాలి హాస్టల్కి అంటే, సరే అమ్మ నీకోసం నేను వస్తాను అని చెప్పి ఆ నెక్స్ట్ డే పెద్ది వస్తాడు హాస్టల్కి. అయితే 3,000 సంతకం పెడతాడు, 3,000 కట్టాలని అంటే పెద్దినే 3,000 ఇచ్చేస్తాడు. మీరెందుకు ఇస్తున్నారు, మీరు ఇవ్వద్దని మహాలక్ష్మి అన్నా సరే పెద్ది వినడు, ఈ మాత్రం అన్నా నన్ను చేయనివ్వమ్మా అంటాడు. సరే ఇంకా పెద్ది బయటకు వచ్చేస్తాడు, ఏడుస్తూ బయట ఉంటాడు పెద్ది. మహాలక్ష్మి కొంతసేపటికి బయటకు వచ్చి, మీరు ఇంకా వెళ్ళలేదా, ఇక్కడే ఉన్నారా అని అంటుంది. ఏమీ లేదమ్మా వెళ్తానని ఇద్దరు చూసుకొని ఎమోషనల్ అయిపోతారు. తర్వాత పెద్ది ఏమో ఆటో ఎక్కేస్తాడు, మహాలక్ష్మి ఏమో హౌస్లో ఉండి అలా బాధపడుతూ ఉంటుంది. మార్నింగ్ అయితే పొద్దున్నే టీ ఇస్తారు, ఆ టీ తాగగానే ఇంకా ఈ టీ ఎలా ఉందేంటి అని అనుకుంటుంది. అక్కడ ఇంటి దగ్గర ఉన్న అవన్నీ గుర్తొచ్చేస్తాయి అన్నమాట మహాలక్ష్మికి. సీరియల్లో కంటే ముందే ఎపిసోడ్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.